ఓకే ఓకే సార్ భరత్ గారు, యా విఠల్ గారు, ఎస్ క్లోజ్ చేద్దాం ఒక 3-4 మినిట్స్ లో డిబేట్. ఒక్క నిమిషం. నయీం గారు, భరత్ గారు, ఒక ఇంపార్టెంట్ నయీం కేసు విషయంలో మనం టెలివిజన్ ఛానళ్ల ముందు చూసినాం. మిషన్లు తీసుకెళ్లి డబ్బులు లెక్క పెట్టడము, 100 ఎకరాల భూములు, 400 ఎకరాల భూములు ఆక్రమించారని నయీం కేసు విషయంలో ప్రజలందరూ ఓపెన్ గా, నయీం ఎన్కౌంటర్ తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి. మరి నయీం ఆస్తులు ఎక్కడికి పోయినాయి, నయీం అక్రమంగా సంపాదించిన భూములు ఎక్కడికి పోయినాయి, దాని తర్వాత అప్పుడు పోలీస్ ఆఫీసర్ గా ఉన్న శివధర్ రెడ్డి గారిని ఎందుకు మార్చారు, మరి ఆ ఫైల్లో ఏమని రాశారు శివధర్ రెడ్డి గారు? మరి ఇప్పుడు నయీం కేసులో ఆస్తులన్నీ ఎవరికి పోయినాయి అనేది ఓపెన్ సీక్రెట్. అట్లనే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఓపెన్ సీక్రెట్. కేసీఆర్ గారికి తెలవకుండా టెలిఫోన్ ట్యాపింగ్ జరగదు. మహేందర్ రెడ్డి గారికి జరగకుండా జరగదు. కాకపోతే కేసీఆర్ గారు రాజకీయ అవసరాల కోసం చేయమంటే ఈ సంతోష్ రావు, నవీన్ రావు ఇట్లాంటి వాళ్ళు మిస్యూజ్ చేసి దాన్ని వ్యాపార అవసరం. మీరు తర్వాత మాట్లాడేటప్పుడు మాట్లాడకండి. నేనేమంటున్నా అంటే స్పష్టంగా తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక జర్నలిస్ట్ గా, బాధ్యత గల చెప్తున్నా, కేసీఆర్ గారు మీరు ఎక్కడ ఉన్నారు ఉద్యమంలో? 2001 జరిగిపోయింది. నేను మీరు తెలుసుకోండి, మీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పునాది రాయి. నేను మీకు ఏం తెలుసు, మీరు పోయి తెలుసుకోండి. మీ కేసీఆర్ అడగండి. 2001లో నేను జైలుకి పోతే మీ పార్టీ పునాది వచ్చింది. మీరు కూడా అడగండి. తెలంగాణ ఉద్యమం చేయండి ఎవరు? మేడం ఒక్క నిమిషం. భరత్ గారు ఇక్కడ ఆమెది మ్యూట్ చేయండి, ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. భరత్ గారు మీరు మ్యూట్ చేస్తారని వెళ్ళిపోవాలా? నేను ప్రజలకి సమాచారం చెప్పడానికి చెప్తున్నా భరత్ గారు. తర్వాత మేడం గారు మాట్లాడమన్నారు. లేదంటే ఒక నిమిషం, మీరు 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు జైలుకు పోయింది. టీఆర్ఎస్ పార్టీ పుట్టినాక జైలుకు పోయిన మొదటి వ్యక్తిని 19 మంది. ఇప్పుడు మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. కవిత లేదు, కేటీఆర్ లేడు, హరీష్ రావు ఉన్నాడు. పోయి అడగండి. మీ పార్టీ పునాది రాయి, నేను బొడ్రాయి. 19 కేసులైనాయి. చంద్రబాబు నాయుడిని బెల్ట్ బాంబ్ తో చంపుతామని చెప్పినాం. మీరు పోయి తెలుసుకోండి. మీరు తెలియకుండా మాట్లాడుతున్నారు అంటే అంత ఆవేశం ఉద్యమకారులు మేము కాబట్టి చంపుతామని చెప్పినాం. అంత ఆవేశంగా భరత్ గారు ఇక్కడ స్పష్టంగా నయీం కేసు విషయంలో, భరత్ గారు నయీం కేసు విషయంలో ఒక్క నిమిషం, శరత్ గారు సార్ ఒక్క నిమిషం ఫ్లో పోనీయండి. నయీం గారి కేసు విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అప్పటి నయీం కేసు విషయంలో డీజీపీ శివధర్ రెడ్డి గారు నిజాయితీగా పనిచేస్తే తప్పించిన విషయం కూడా అందరికీ తెలుసు. నేను ఏమంటున్నా అంటే పెద్ద తిమింగలాలను పక్కకు పెట్టి చిన్న చేపలను ఎరేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా. సహారా స్కామ్ లో 2015లో కేసీఆర్ గారిని సిబిఐ వాళ్ళు వచ్చి ప్రగతి భవన్ లో ఇంట్రాగేట్ చేసారు. సహారా స్కామ్ లో పిఎఫ్ ఈఎస్ఐ స్కామ్ లో దిలీప్ సార్ ని పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంట్రాగేషన్ చేసారు. సిబిఐ కేసు ఇంకా క్లోజ్ చేయలే. ఈ దేశంలో రాజకీయ పార్టీలు ప్రజల్ని పిచ్చోలని చేస్తాయి. సిబిఐ కేసులు అంతే ఉంటాయి, ఈడీ కేసులు అంతే ఉంటాయి, సిట్ అంతే ఉంటది. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. రాజ్యాంగ వ్యవస్థల్ని రాజకీయ పార్టీలు భ్రష్టు పట్టించినాయి. దయచేసి ప్రజలారా, ఈ అన్ని రాజకీయ పార్టీలు ఒకటే. ఒక అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం మీద చేస్తారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ చేసిన అక్రమాలు బొక్కలో పెడితే రేపు రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు కూడా బొక్కలోకి పోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు బొక్కలోకి పోరు. ప్రజల్ని పిచ్చోళ్ళని చేసే డైవర్షన్ పాలిటిక్స్. ఓకే 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 ఇప్పుడు చెప్పండి మీరు. సుమిత్రానంద్ గారు మీరు చెప్పండి. సుమిత్రానంద్ గారు, దయచేసి పొరపాట్లు కూడా మీరు తెలంగాణ విట్టాలని, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా అని ప్రశ్నించవద్దు. నేను చెప్పనండి. విఠల్ గారు అనలేదు తెలంగాణ ఉద్యమం చేయంది ఎవరు అని అన్నారు. ఆయన మిస్అండర్స్టాండింగ్. అత్యంత బాధాకరమైన తెలంగాణ ఉద్యమం చేయంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అని అన్నారు. టీఆర్ఎస్ లో ఉంటే మాత్రమే ఉద్యమకారులుగా తెలంగాణ ఉద్యమం చేయని అది అత్యంత బాధాకరం. ఈ రక్త మాంసాలు వచ్చిన వాళ్ళు ఇక్కడ నిలబడ్డ వాళ్ళు చేయనిది ఎవరు అని అన్నారు. శంకించే పరిస్థితి. సుమిత్ర గారు, 4 దొరలు చేస్తేనే తెలంగాణ వచ్చింది మేడం. శ్రీకాంతాచారి లేడు, ఎవరు లేడు. మా సొత్తు తెలంగాణ తెలంగాణ బాధలు అన్నట్టు మేమందరం ఎక్కడున్నాం ఉన్నప్పుడు. ఇప్పుడు చాలా మంది ఇవాళ టీవీ డిబేట్లలో చాలా మంది మాట్లాడుతున్నప్పుడు కూడా చూస్తా ఉన్నా, బాధేస్తా ఉన్నది. ఉద్యమకారుల కంటే ఎక్కువ పోజిస్తున్నారు. మా రక్త మాంసాలు ఒడిచినాం ఇక్కడ. మేము నెత్తులు చిమ్మించినాం ఇక్కడ. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఫ్రంట్ లైన్ వారియర్ తెలుసుకొని మాట్లాడండి. నేను ఫ్రంట్ లైన్ వారియర్, నేను ఇస్మాయిల్ మాట్లాడుతున్నా. ఫ్రంట్ లైన్ వారియర్ తెలంగాణ మూమెంట్ ఏం మాట్లాడుతున్నారు? మీకు కేవలం
టీఆర్ఎస్ లో ఉంటే మాత్రమే తెలంగాణ ఉద్యమకారులుగా. విఠల్ చరిత్ర మీకు తెలియదు, తెలుసుకోరు. ఇలాంటి వాళ్ళ త్యాగాలు మీకు కనబడవు, అలాంటి వాళ్ళ త్యాగాలు కనబడవు. ఉద్యమకారులను అవమానపరచడం పనిగా పెట్టుకున్నారు. ఉద్యమకారులు అంటే మీకు చాలా చులకన కనబడతారు. అధికారం అహంకారం టాపిక్ డిబేట్ అవుతుంది. సరే, చాలా విస్తృతంగా చర్చించాం. పెట్టడానికి శరత్ గారు ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకు వస్తున్నారంటే ఈ దుష్ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికే కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. లేదంటే ఏది దుష్ప్రచారం? చెప్పాను కదా. సరే, థ్యాంక్ యూ భరత్ గారు చెప్పండి క్లోజ్ చేస్తున్నా. చెప్పండి. కేసీఆర్ గారు విచారణకు రావడానికి ప్రధాన కారణం సంతోష్ రావు కేసీఆర్ గారు పేరు చెప్పిండని పోలీస్ ఆఫీసర్స్ లో నాకు కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు. ఆఫ్ ద రికార్డు సంతోష్ రావే చెప్పాడు. సంతోష్ రావు రేవంత్ రెడ్డితో కుమ్మకపోయాడు, 100 కోట్ల రూపాయలు లంచం చిచ్చు పెట్టలేరు, అసాధ్యం. థ్యాంక్ యూ విఠల్ గారు, సుమిత్రానంద్ గారు, సత్యవతి రాథోడ్ గారు, కాలు సుహాత గారు, ఇస్మాయిల్ గారు, దిలీపాచారి గారు, అడ్వకేట్ శరత్ గారు. సో మొత్తానికి రెహనా రేపు 3 గంటలకు కేసీఆర్ విచారణకు హాజరవుతున్నారు. నందినగర్ నివాసంలో క్లారిటీ కూడా ఇచ్చారు. సో రేపు బడ్జెట్, రేపు సండే, యాక్చువల్లీ సండే కూడా సెలవు లేకుండా చేశారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు సిట్. జనరల్ గా చాలా మంది జర్నలిస్టులు సండే ఏమంటారు, కొంత రిలాక్స్ అవుదామని చూస్తారు. మా వాళ్ళు అయితే తిట్టుకుంటారు, మరి సిట్టును తిట్టుకుంటారు. ఇటు కేంద్ర ప్రభుత్వం నిర్మలమ్మ కూడా ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ పెట్టింది. సో రేపు బిగ్ డే. అటు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఇంకేమైనా రిలీఫ్ ఉంటుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ కూడా 3 గంటలకి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సాక్షిగా ఆయన్ను విచారించబోతున్నారు. దీనికి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే మనం ఖచ్చితంగా జీ తెలుగు న్యూస్ లో అందిస్తాం. అటు ఆంధ్రప్రదేశ్ అట్టుడు